డౌట్ ఏం లేదు, ఇంకేదో వాస్తులోపం కనబడుతుంది. కార్లు, క్యాంప్ ఆఫీసు ఇట్లా అన్ని మార్చినా గానీ మన కేసీఆర్ సార్ అనుకున్నది అనుకున్నట్టు ఇంకా అయితలేదంటే ఎక్కడనో వాస్తు దోషం ఉన్నట్టే కదా. లేకుంటే సారు లెక్కెట్లా తప్పుతాడు చెప్పుర్రి. అది కూడా ఒక్కటి కాదు, రెండు కాదు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇండ్లు, చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కానీ అసలు ఎందుకు ఇట్లా అవుతుందో ఒక్కపారు మా మల్లన్న అడుగుతా. మల్లన్న, జర నువ్వు చెప్పే, సారు లెక్కెట్లా తప్పిండో. జనం సొమ్ము అడగోలు ఆగమవుతుందని మొత్తుకునే 84 లక్షల కుటుంబాలే ఉంటే 91 లక్షల రేషన్ కార్డులు ఎందుకున్నాయని గరమాయే సిగ్గు అనిపిస్తుంది అనే. 84 లక్షల కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయని చెప్తే 91 లక్షల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డ్స్ ఇష్యూ అయ్యింది. ఇది గవర్నమెంట్ దగ్గర లెక్క. అదనంగా కార్డు అంటే ఆ కార్డు ఎక్కడ ఉన్నట్టు, ఎందుకు ఉన్నట్టు, వాటి పర్పస్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్కి ఇంతకన్నా అవమానం ఇంకోటి ఉంటుందా? ఇట్లా కాదు అట్లా కాదా అని ఒక్క పొద్దు సర్వే కూడా పెట్టే ఏం తేలింది? తెలంగాణలో ఉన్న 84 లక్షల కుటుంబాలు కాదు, 1,10 లక్షల కుటుంబాలు అని తేలింది. ఇది ఇట్లుంటే ఇక మొన్న ఫుడ్ సెక్యూరిటీ కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకోమన్నాడు. అదే రేషన్ కార్డుల కోసం ఎంతమంది పెట్టుకున్నారో ఎరికేనా? మొన్నటిదాకా 84 లక్షలే ఉండే కదా, ఇప్పుడు 91 లక్షలు దాటిందా లెక్క. ఇంకో 6-7 లక్షల మంది పెట్టుకోలే. అక్రమ కారెట్ల సంగతి చూద్దామని సర్వే చేస్తే ఇంకా కొన్ని కారెట్లు ఎక్కువ వచ్చినాయి లెక్కకు. ఇంకా సర్వేల పేర్లు రాపియనోళ్ళు వాళ్ళు 10 లక్షల మంది దాకున్నారట. కానీ కథ చూడు ఎంత గమ్మత్ అయిందో. అక్రమార్కుల ఆట కట్టియాలనుకుంటే సార్ ఆటనే కట్టించిర్రు జనమంతా. సర్వే చేస్తే అది ఉల్టాగొచ్చింది, దరఖాస్తులు పెట్టుకోమంటే అది ఉల్టాగొచ్చింది. పింఛన్ల దాంట్లో కూడా అడ్డగోలుగా పైసలు ఆగమవుతున్నాయి. 31 లక్షల పింఛన్లా అని బాధపడ్డాడు సారు. అవన్నీ క్యాన్సల్ చేసి మళ్ళా దరఖాస్తు పెట్టుకోమన్నాడు. ఇప్పుడేని దరఖాస్తులు వచ్చినాయి ఎరికేనా? ఇంకో 5 లక్షల దరఖాస్తులు ఎక్కువ వచ్చినాయట. ముసలోళ్ళ పింఛన్ దరఖాస్తులు. ఇందిరమ్మ ఇండ్ల కథ కూడా ఇట్లనే అయింది.